అవునక్క. అక్క చెప్పున్నా. ఇంకో రావాన్ అప్పటి నుంచి దగ్గరగా 3 hours నుంచి ఎవరితో మాట్లాడుతుండు. ఎవరితో మాట్లాడుతుందో తెలియదు. వాడు గార్డెన్లో కూర్చొని మాట్లాడుతుంది ఎవరితో. వాడు కనిపిస్తుందా నాకు? రాదు అందుకే ఇట్లాంటి బట్టలు వేస్తున్నావు. అది తీసావా? నేనే కాదు అందరికి తెలవాలి నీ గురించి ఏంటిదో. గొడవ అయింది ఒకటి. గొడవ అయితే 3 days ఇంటికి రాలేడు. ప్రేమగా బిర్యానీ వండితే ప్లేట్ ఇట్లా ఇసరు కొట్టిడు. ఎంతతో మాట్లాడుతున్నావు? కావాలి అవన్నీ ఎందుకు అక్క? అసలు పాయింట్ ఏంది అది అడుగు. ఎవరితో మాట్లాడను అది ప్రూఫ్ మనకు, అది కావాలి. అదే పని పాట ఏం లేదు. ఏ అమ్మాయి? ఈమెవరు? చెప్పు ఎవరివి? అర్థమైతలేదు ఏంది అసలు? ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావు? నీకు అమ్మాయి కావాలంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో, నన్ను వదిలేసాయి. 6:35 అవుతుంది. పొద్దుగా ఏడిపిస్తుండు. 6:35 అవుతుంది. పొద్దుగా ఏడిపిస్తుండు. నా బాధ అనేది ఇంకొక రోజు తెలుస్తుంది. అప్పుడు నేను ఉండను కూడా ఉండదు గైస్. చెప్పు. మాట్లాడతా. నేను వెళ్ళిపోతా బయటికి. వెళ్ళిపో. అవునక్క. అక్క చెప్పున్నా. ఇంకో రావాన్ అప్పటి నుంచి దగ్గరగా 3 hours నుంచి ఎవరితో మాట్లాడుతుండు. ఎవరితో మాట్లాడుతుందో తెలియదు. కరా అని పిలుస్తుంటే కూడా వస్తలేడు. నాకేదో తేడా కొడుతుంది నిజంగా అక్క. నమ్ము 2:30 నుంచి మాట్లాడుతున్నా అంటే 5 అవుతుంది. ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడుతుండు? బయట మాట్లాడుతుండు. నేను అడుగుతుంటే కూడా చెప్తలేడు. ఏదో నాకు తేడా కొడుతుందని చెప్పి నేను వాడు గార్డెన్లో కూర్చొని మాట్లాడుతుంది ఎవరితో. వాడు కనిపిస్తుందా నాకు? ఎవరితో మాట్లాడుతుందో తెలియదు. పిలుస్తుంటే కూడా వాళ్ళు కుట్టలేడు. నాకైతే తేడా కొడుతుంది. తెలియదు అక్క. అమ్మాయో అబ్బాయో తెలియదు కానీ చెప్తే నాతో మాట్లాడతారు కదా అందుకే అనుకుంటారు. పొద్దుగా లేదమ్మా. రావన్ ఒకసారి రారా. ఇట్లా ఒకసారి నీకు అర్జెంట్ విషయం చెప్పాలి. ఇట్లా రారా. ఇట్లా చెప్పేటట్టు పొద్దుగా ఏం పంచాయతీ అసలు అర్థమవుతలేదన్నా. ఆడ చూసినా అంతే గొడవ, ఈడ చూసిన ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావు వేస్తుంది. నువ్వు వెళ్ళిపోతున్నావు అక్క. అడుగుతా అన్న ఇది ఒకటి. నేను పిచ్చిదాన్నా అన్న. వేరే అమ్మాయితో మాట్లాడుతూ కూర్చుంటే నేను ఉండను ఇక్కడ. ఇక నువ్వు నాకు అక్క అవుతావు అని చెప్పి నాకు డౌట్ వచ్చి ఏదో తేడా కొడుతుందని చెప్పి నేను నీ దగ్గరకు వచ్చాను. చెప్పిన వాడు ఏమనుకుంటాడు తెలుసా? నువ్వు పూజలు పెట్టనుకున్నావారా అది ఇది అని అంటాడు. అసలు అనుకోలేదు. నేను వస్తున్నాను చూడు ఎంత దూరం వెళ్ళిపోతున్నా. అంటే ఏ అమ్మాయి ఉండొచ్చు అంటే నాకన్నా అందంగా ఉందని లవ్ చేసిందా? రావాన్ ఒక నిమిషం. నువ్వేం కథలు పడుతున్నావు? నీకు అర్థమవుతుంది అసలు? ఏం టైం అవుతుంది? ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు ఫోను? ఏ పాల్తదంతా మాట్లాడుతున్నావు రా. నేను రాగానే దూరం వెళ్ళిపోతున్నావు. అదేంటి ఇష్యూస్ అంటే ఊకేదా? చెప్పు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమంటావు అంటే పొద్దుగా ఏం పంచాయతీ 3 గంటల నుంచి మాట్లాడుతున్నావు అంటే ఎవరు పడుకోవా?
నువ్వు చూసినావా అందుకే ఇట్లాంటి బట్టలు వేస్తున్నావు చూసావు కాదు అందుకే ఇట్లాంటి బట్టలు వేస్తున్నావు అది తీసావా నేను తీసా నేనే కాదు అందరికి తెలవాలి నీ గురించి ఏంటిదో బండి మీద మాట్లాడుతున్నావు ఎవరితోటి సార్ చూపి సార్ చూపి బన్ను ఎవరు ఆడోడా మోగోడా ఇంతసేపు మాట్లాడతారు బన్ను తోటి 3 గంటల నుంచి అంటారా అన్నాడు ఫ్రెండ్స్ తో మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడతారు 10 నిమిషాలు 3 hours నుంచి చూస్తున్నాను ఆడ కూర్చొని సోఫా పైన ఎవరితో మాట్లాడుతున్నావురా పొద్దుగానే పుట్టకాడ బర్రె పైన ఎక్కిస్తాను నేను సరే అందుకేనా అన్న బిర్యానీ వండితే బిర్యానీ తినలేవు అందుకే ప్లేట్ తీసారు కొట్టినావు అన్న ఆ రోజు వీనికోసం బిర్యానీ వండిన అన్న గొడవ అయింది ఒకటి గొడవ అయితే 3 days ఇంటికి రాలేడు ప్రేమగా బిర్యానీ వండితే ప్లేట్ ఇట్లా వేసారు కొట్టిడు ఎంతతో మాట్లాడుతున్నావు ఇదిగో నీకు సంబంధం లేదు నేను ఎవరితో మాట్లాడినా అంటే ఇప్పుడు ఒక క్లారిటీకి వద్దాము నేను అమ్మాయితో మాట్లాడలేను అప్పుడు నేను మంచిగా ఉండే కాబట్టి అమ్మాయితో మాట్లాడి నువ్వు చూసినావా చూసినావు అమ్మాయితో మాట్లాడినా అమ్మాయితో సరే ఎవరితో మాట్లాడు 3 hours ఎవరితో మాట్లాడు బండుగాడు ఫోన్ చేసి ఏం మాట్లాడినావు బండు తోటి 3 గంటలు సిస్టమ్ ఆన్ గాని మాట్లాడతావా ఏం తక్కువ వేసింది మౌనకి ఏం తక్కువ వేసింది బోర్డు పని చేస్తలేదంట బోర్డు ఎట్లా ఎక్కడ తగులుతుందో అక్కడ తగులుతుంది నీకెందుకు సరే సరే చెప్తుందా ఎవరితో మాట్లాడి చెప్పు నొప్పులు ఎందుకు చెప్తున్నావు నువ్వు ఇట్లాంటి బట్టలు ఎందుకు వేస్తున్నావు ఎప్పుడు ఏంది ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు ఇట్లాంటి బట్టలు అంటే నన్ను మోసం చేద్దామన్నా అనుకున్నట్టే నేను మొన్న చెప్పినాను నేను ఇప్పుడు బాగాలేను లావుగున్నాను అందంగా ఉండను కాబట్టి నాకన్నా మంచి అమ్మాయిని వీళ్ళు సెట్ అయ్యేటట్టు చూసినావా నేను మాట్లాడింది నువ్వు చూసినావా సరే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎవరు సరే మాట్లాడినా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్ని తెలుసా అన్ని ఉన్నాయి నీకు అవసరమా అప్లోడ్ అవుతుందా అంత ధైర్యం కదా నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి మెసేజ్ అప్లోడ్ అవుతుందా అప్లోడ్ కాదు అప్లోడ్ అవుతుందా నేను రీల్స్ కి విను సీరియస్ గా మాట్లాడుతున్నా రీల్స్ కి ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయికి మెసేజ్ చేసిండు ఆమె ఏమని పెట్టిందంటే రీల్స్ కి ఎప్పుడు రావాలి రీల్ ఎప్పుడు తీద్దాం నువ్వు చెప్పినావు కదా అని చెప్పిండు సరే నేను కూడా ఒక అబ్బాయిని పిలిపించుకుంటాగా చూస్తాను నేను కూడా ఎవరు చూస్తాను ఇప్పుడు మాట్లాడి నేను కూడా అన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకు చెప్పు నేను మాట్లాడతా నాకు కావాలి అవన్నీ ఎందుకు అక్క అసలు పాయింట్ ఏంది అది అడుగు ఎవరితో మాట్లాడినా అది ప్రూఫ్ మనకు అది కావాలి అదే పని పాట ఏం లేదు ఏ అమ్మాయి ఈమెవరు చెప్పు ఎవరివి కాదు ఈమెవరు ఒక దానికి నేను అర్థం చెప్తావు నువ్వు ఈ పిల్ల మోని గారు ఈమె 11 కి బయటకు పోయేది అవసరం ఏముందిరా అన్న ఇగో ఒక అమ్మాయి నైట్ కు 11 కు బయటకు వెళ్ళిన తర్వాత నేను అడగాలి నైట్ 9 కి పోయినా ఒక అక్కతోటి 9 నుంచి 11 దాకా ఏం పని ఉంటుందో బయట కిచెన్ విను 9 కి పోయినాము పానీపూరి తినేసి వచ్చినామన్నా ఎట్లా అప్లోడ్ అవుతుంది కలర్ కూడా పట్టుకుంటా మంచిగా ఇట్లా అప్లోడ్ అవుతుంది అరే ఇటు చూడు అటు పోయిందా నేను వచ్చిన తర్వాత నేను అడిగినారా కోపం ఉంటది కదా ఏమనాలి రేమి ఏమనాలి ఒక మాట చెప్పు ఏమనాలి ఏమంటుంది తెలుసా నీకు రైట్ సైడ్ నేను నన్ను కొట్టేంత అంట ఎంత దారుణం తప్ప కాదు నువ్వే చెప్పురా తప్పే కదా అది తప్పే అంటే ఇవో ఆ మాటకి నువ్వు వేరే పిల్లతో వేరే చూసుకుంటావు వేరే ఆమె చూసుకుంటావా నువ్వు పోయినప్పుడు నువ్వు పోతే మంచిది ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు అది అడుగుతారు రైట్స్ లేనప్పుడు నీకెందుకు నీకేం రైట్స్ ఉన్నాయి పట్టుకున్నా అప్లోడ్ అవుతుంది అనుకుంటా
ఏంది అసలు ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావు? నీకు అమ్మాయి కావాలంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో, నన్ను వదిలేసాయి. అర్థమవుతుందా? సీరియస్ సీరియస్ ఓకే అనిపిస్తున్నా నేను అర్థమవుతుంది. Serious. నీకు అమ్మాయిలు పడతారన్నా పొగరుతోటి. ఏమైంది? నీ వదిలేరా నేను ఇట్లా అయినా? నాకు అర్థమవుతుంది. నువ్వు అమ్మాయితో మాట్లాడి నువ్వు చూసినావా? సరే నేనే నీ ప్లేస్ లోనే నేను ఇట్లా 3 గంటలు మాట్లాడతా, అన్న చూస్తాడు, అన్న వచ్చి నీకు చెప్తాడు, నువ్వు ఊరుకుంటావా? చెప్పు. రీఛార్జ్ ఎందుకుంది, ఫోన్ ఎందుకుంది, మాట్లాడాలి కదా. సో నాకు ఒక అబ్బాయి నెంబర్ మీ ఫ్రెండ్స్ లో. అక్క నేను ఇస్తా, టెన్షన్ తీసుకో. సరే ఆయన ఎంత మోసం చేసిందంటే మంచోని, ఆయన కన్నా మంచోని నేను తీసుకొస్తా. సరే నువ్వు వాడెవరు మాట్లాడతాడని ఒక్కళ్ళు కాదు 10 మందిని తీసుకొస్తా. సరే అన్న, ఇగో నేను కూడా ఒక డైలాగ్ చెప్తున్నా. అయ్యో అది ఎవరిదైనా ఆమె ఏ వేస్ట్ అయినా ఆయన దగ్గరకు రాని రీల్ చేయడానికి వస్తుంది అన్నది కదా, అప్పుడు చూసుకో. నీవు కూడా టచ్ చేస్తుంది కానీ టచ్ చేస్తా. నా చెయ్యి పెద్దగా ఉంది. ఇంకా నువ్వు వచ్చినా అనుకో లైఫ్ లోకి మోసం అవుతావు. నిజంగా చెప్తా, నేను సగం ముడ్డ కుడిసిందంటే ఈయన వల్ల. నువ్వేమేమో మాట్లాడుతున్నావు అంటే నీ వాళ్ళు ఏం ముడ్డ కుడుతున్నావు? నువ్వు నన్ను ముడ్డ కుడిపినావు అన్న. నిజంగా చెప్పు, నేను ఎట్లా ఉండేదాన్ని ఇప్పుడు ఎట్లున్నా? వచ్చినప్పుడు ఇంత బక్కగా ఉండే, ఇంత చిప్పుడు చిట్టేసుకుని ఊరుదాని లెక్కుండే, వీడికి వచ్చి మోడల్ లెగ్గాయి నైట్ బయట తిరగడం. లావ్ అవుతున్నావు కదా నీ వల్లనే. ఆ తిండి కూడా నువ్వే తింటున్నావు. నువ్వేం చేస్తున్నావు మళ్ళీ బయట తిరుగుతాయి? అది ఎట్లుంది షేర్ షేర్ చూసినావా? ఏ ఇటు చూడు, వైట్ అది నువ్వు. ఇంత కూడా బుద్ధి లేదన్నా. ఇగో ఒక ఆడపిల్లని ఏడిపిస్తుంది పొద్దుగానే. కెమెరా పెట్టి బ్యాడ్ చేయకు, మాట్లాడలేదు. పొద్దుగానే టైం ఎంత అవుతుందంటే 6:35 అవుతుంది. పొద్దుగానే ఏడిపిస్తుండు. 6:35 అవుతుంది. పొద్దుగానే ఏడిపిస్తుండు. నా బాధ అనేది ఇంకొక రోజు తెలుస్తుంది, అప్పుడు నేను ఉండను కూడా ఉండదు గైస్. guys so just looking like a wow. నిన్ను వదిలేసి చూపిస్తా. ఇంకో అబ్బాయి అన్న నాకు పట్టుకి ఇప్పటి నుంచి అర్థమవుతుందా? ఏమని పిల్లలు? మోనికా ఏందే నువ్వు ఏమైతే తిరిగినా, ఏ దాంతో తిరిగినా నేను ఊకోవాలి. నేను వేరే అబ్బాయితో తిరిగినా, వేరే అన్న వాళ్ళతో మాట్లాడినా ఊకొద్దు. ఏ అమ్మాయితో తిరిగినా మాట్లాడు. ఏమైంది? నువ్వు చూసినావు, చూసినప్పుడు మాట్లాడాలి. నాకు గోల్డ్ చైన్ ఇచ్చేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతా ఇప్పుడు. నీ గోల్డ్ చైన్ కోసం వచ్చినావా? ఇదిగో తీసుకో. లాగ్ అది ఇస్తారు కానీ సరే కానీ రావని సీరియస్ గా మాట్లాడుతున్నా. నేను నీతో ఉండను, వెళ్ళిపోతా. ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతా. చాలా వెళ్ళిపోతావు అంటే తాకు దాకా నేను కొట్టినప్పుడు లేదా? నువ్వు కొట్టినప్పుడు తాకించుకోలేను నేను. చెప్పు, మాట్లాడతా. నేను వెళ్ళిపోతా బయటికి. వెళ్ళిపో. భయపడిస్తున్నావు.